सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरण बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయినామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రజ్జిల్లాలి, ముత్యగాలు సాయి మహిమతో ముప్పిరి కొనాలి. సాయి పద రవలులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీతిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలు మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత దారులు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత దారుల్లో తడుస్తూ ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో ఆర్ద్రతతో ప్రార్థించడమే మనం చేయవలసింది. శ్రీ బాబూజీ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ शरण बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरण बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము మొదటి అధ్యాయము. గురుదేవతా స్తుతి, తిరగడ విస్తృత, దాని వేదాంత తత్వము. గురుదేవతా స్తుతి. పూర్వ సాంప్రదాయానుసారము హేమాడ్మంతు శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథమును గురుదేవతా స్తుతితో ప్రారంభించుచున్నారు. ప్రప్రథమున విఘ్నేశ్వరుని స్మరించుచు ఆటంకములను తొలగించి ఈ గ్రంథము జయప్రదముగా సాగునట్లు వేడుకొనుచు శ్రీ సాయినాథుని సాక్షాత్తు శ్రీ గణేశుడని చెప్పుచున్నారు. పిమ్మట శ్రీ సరస్వతీ దేవిని స్మరించి ఆమె తనని గ్రంథరచనకు ఉడుకొలిపినందులకు నమస్కరించుచు శ్రీ సాయి ఏ సరస్వతి స్వరూపులై తమ కథను తామే గానం చేయుచున్నారని చెప్పుచున్నారు. తదుపరి సృష్టి స్థితి లయ కారకులను బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించి శ్రీ సాయి ఏ త్రిమూర్త్యాత్మక స్వరూపులనియు సమర్థ సద్గురువులనియు వారు మనలను సంసారమను నదిని దాటించగలరనియు చెప్పుచున్నారు. తదుపరి తమ గృహదేవతయగు నారాయణ ఆదినాథులకు నమస్కరించి వారు కొంకణ దేశంలో వెలిసిరనియు ఆ భూమి పరశురాముడు సముద్రం నుండి సంపాదించినదనియు చెప్పుచు వారి వంశ మూల పురుషుని స్తోత్రము చేసిరి. అటు పిమ్మట వారి గోత్ర ఋషియగు భరద్వాజముని స్మరించెను. అంతేకాక యజ్ఞవల్కుడు, భృగుడు, పరాశరుడు, నారదుడు, సనక సనందనాథుడు, సనత్ కుమారుడు, శకుడు, శౌనకుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వాల్మీకి, వాసుదేవుడు, జైమని, వైశంపాయనుడు, నవయోగిత్రుడు, మున్నకు పలువురు ముళ్లను నివృత్తి, నామదేవు, సోపాను, ముక్తాబాయి, జనార్దనుడు, ఏకనాథుడు, నామదేవుడు, తుకారాము, కాన్హ, నరహరి తదితర అర్వాచీన యోగీశ్వరులను కూడా ప్రార్థించెను. తరువాత తన పితామహుడైన సదాశివునకు, తండ్రి రఘునాథునకు, కన్న తల్లికి, చిన్నతనం నుండి పెంచి పెద్ద చేసిన మేనత్తకు, తన జ్యేష్ఠ సోదరులకు నమస్కరించెను. అటుపైన పాఠకులకు నమస్కరించి తన గ్రంథంలో ఏకాగ్ర చిత్రంతో పారాయణ చేయుడని ప్రార్థించెను. చివరగా తన గురువు దత్తావతారము మాకు శ్రీ సాయిబాబాకు నమస్కరించి తాను వారిపై పూర్తిగా ఆధారపడి ఉన్నారని చెప్పుచు తనకు ఈ ప్రపంచం మిథ్య అనియు బ్రహ్మమే సత్యమనే అనుభవంలో తనకు కలిగించు శక్తి వారికే కలదని చెప్పుచు ఈ ప్రపంచంలో ఏ ఏ జీవులైనను పరమాత్ముడు నివసించుచున్నాడో వారందరికీ నమస్కరించెను. పరాశరుడు, వ్యాసుడు, శాండీలుడు మొదలుగా గలవారు చెప్పిన భక్తి మార్గములను పొగడి వర్ణించిన పిమ్మట హేమాడ్మంతు ఈ క్రింది కథను చెప్పుటకు ప్రారంభించెను. 1910వ సంవత్సరం తదుపరి ఒకనాటి ఉదయం నేను షిర్డీ మసీదులో ఉన్న శ్రీ సాయిబాబా దర్శనం కొరకు వెళ్ళితిని. అప్పుడు జరిగిన ఈ క్రింది విషయములను గమనించి మిక్కిలి ఆశ్చర్యపడితిని. బాగా ముఖ వృక్షాలను గావించుకొని గోధుమల విసుట కోసం సిద్ధులవుచుండెను. వారు నేలపై గొనపరిచి దానిపై తిరగలి ఇచ్చిరి. చాటలో కొన్ని గోధుమలు పోసుకొని కప్పి చొక్కా చేతులు పైకి మడిచి పిడికిడి చొప్పున గోధుమలు వేయించు విసరసాగిరి. అది చూచి నాలో నేను ఈ గోధుమ పిండిని బాబా ఏమి చేయను, ఆయన ఎద్దులకు గోధుమలు విసురుచు
జీవించువారే వారికి గోధుమ పిండితో ఏమి నిమిత్తము, వారికి పిండి నిల్వ చేయవలసిన అగత్యము లేదే అని చింతించి తిని అచటకు వచ్చిన వారు కొంతమంది కూడా అట్లే ఆశ్చర్యమగులేరు. కానీ వాళ్ళ ఎవరికి కూడా బాబాను ప్రశ్నించటకు ధైర్యం చాలా ఉండేను. ఈ సంగతి వెంటనే గ్రామంలో వ్యాపించెను. ఆ వాళ్ళ గోపాలము ఈ వింత చర్యను చూచుటకై బాబా వద్ద ఉంటుడి. నలుగురు స్త్రీలు ఎట్లలో సాహసించి మసీదు మెల్లి ఎక్కి బాబాను ప్రక్కకు జరిపి వారే విసుగురా ప్రారంభించింది. వారు తిరగలి పిడిని చేత పట్టుకొని బాబా నీళ్లను పాడుచు విసుగురా సాగించింది. ఈ చర్యలను చూసి బాబాకు కోపం వచ్చెను. కానీ వారి ప్రేమము భక్తికి మిగుల సంతసించి చిరునవ్వు నవ్వేది. విసురునప్పుడు స్త్రీలు తమలో తాము ఇట్లనుకొని, బాబాకు ఇల్లు పిల్లలు లేరు, ఆస్తిపాస్తులు లేవు, వారిపై ఆధారపడిన వారు, ఆయన పోషించవలసిన వారెవరూ లేరు. వారు భిక్షాటమును చే జీవించేవారు కనుక వారికి రొట్టె చేసుకున్నకు గోధుమ పిండితో నిమిత్తము లేదు. అట్టి పరిస్థితుల్లో బాబాకు గోధుమ పిండితో ఏమి పని? బాగా మిగిలిన దయార్థ హృదయులచే మనకి పిండిని పంచిపెట్టును కాబోలు. ఈ విధంగా మనం వేరే విధంగా చింతించుచు పాడుచు విసురు అందించి పిండిని 4 భాగములుగా చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగము తీసుకొని చుట్టేది. అంతవరకు శాంతంగా గమనించుచున్న బాబా లేచి కోపంతో వారిని తిట్టిచూ ఇట్లనెను, ఓ వనితలారా, మీకు పిచ్చి పట్టినదా ఏమి? ఎవరొక్క సొమ్మను కొనే డ్యూటీ చేయుచుంటిరి? మీ వద్ద నుండి గోధుమలు వాడి తిన్నాయేమి? ఏ కారణం చేత పిండిని గోంపోడుకు ఎత్తించుచున్నారు? సరే, ఇట్లు చేయను. పోషిండి పిండిని తీసుకొని పోయి గ్రామం సరిహద్దులపై చల్లుడు. అది విని ఆ వనిత ఆశ్చర్యవంతుడై సిగ్గుపడి గుసగుసలాడుకోవచ్చు ఊరి సరిహద్దుల వద్దకు పోయి బాబా ఆజ్ఞానుసారం ఆ పిండిని చల్లేది. నేను ఇదంతా చూచి షిరిడి ప్రజలను బాబా చర్యలను చూచి ప్రశ్నించి తినే ఊరిలో కర్రా జాడ్యం కలదనియు దానిని శాంతింపజేయుటది బాబా సాధనమనియు చెప్పిరి. అప్పుడు వారు విసినవి గొడుగులు కావనియు వారు కర్రా జాడ్యమును విసిరి ఊరి కౌతల పాలకులు చెప్పిరి. అప్పటి నుండి కర్రా తగ్గిన గ్రామంలో ప్రజలందరూ ఆనందించిరి. ఇదంతా ఈ విధంగా నాకు ఇంటికి సంతోషం కలిగాను. దీనికి ఉదాహరణ తెలుసుకొని అభివృద్ధి కలగలేను. ఈ గోధుమ పిండిని కలరా జాడ్యములకు సంబంధమేమి? ఈ రెండింటికి కార్యకారణ సంబంధమేమి? ఒకటి ఇంకొక దాన్ని నేను శాంతింపచేయను. ఇదంతయు అగోచరముగా తోచెను. అందుచే నేను తప్పక ఈ విషయం గురించి రాసి బాబా లీలను మనసారా పాడుకున్న వలనని నిశ్చయించుకుంటేనే ఈ లీలను చూచి ఇట్లు భావించుకొని హృదయానంద పూరితుడనైంది. ఈ ప్రకారంగా బాబా సచరిత్రను రాయటకు ప్రేరేపించబడితే అట్లే బాబా కృపా కటాక్షములచే ఆశీర్వాదములచే గ్రంథం నిర్విఘ్నముగాను జయప్రదముగాను పూర్తయినది. తిరగలి విసుట దాని వేదాంత తత్వము. తిరగలి విసుటను గురించి షిరిడి ప్రజలను ఎన్నికయో కాక దానిలో వేదాంత భావం కూడా కలదు. సాయిబాబా షిరిడి యందు సుమారు 60 ఏళ్ళు నివసించెను. ఈ కాలమంతయు వారు తిరగలి విసిరిచే ఉండేది. నిత్యము వారు విసిరినదే గొడుగులు కావు, భక్తుల యొక్క పాపములు, మనోవిచారములు మొదలగునవి. తిరగలి యొక్క క్రింది రాయి కర్మ, మీది రాయి భక్తి. చేతిలో పట్టుకున్న పిడి జ్ఞానోదయములకు కానీ ఆత్మ సాక్షాత్కారములకు కానీ మొట్టమొదట పాపములను కోరికలను తుడిచివేయవలేను. అడుపిమ్మట త్రిగుణ రాహిత్యమును పొందవలేను, అహంకారమును చెప్పుకొనవలేను. ఇది వినగానే కబీర్ కథ గ్రంథికి వచ్చును. ఒకనాడు స్త్రీ ఒకటి తిరగల్లో ధాన్యము వేసి విసురుచుండెను. దానిని చూచి కబీరు ఏడవసాగెను. నిపతి నిరంజనుడు ఒక సాధు పొంగవులని చూచి కారణం అడగగా కబీరు ఇటు జవాబిచ్చెను, నేను కూడా ఆ ధాన్యం వలె ప్రపంచమను తిరగల్లో విసిరబడిన కదా. దానికి నిపతి నిరంజనుడు ఇట్లు బదులు చెప్పాను, భయం లేదు, తెరగటి పిడిని గట్టిగా పట్టుకొను అనగా జ్ఞానమును విడవము. నేనెట్లు గట్టిగా పట్టి ఉన్నానో నీవును అట్లే చేయము. మనస్సును కేంద్రీకరించుము, దూరముగా పోనీయకము. అంతరాత్మను చూచుటకు దురాన్ని అంతర్ముఖము కానిము. నీవు తప్పక రక్షింపబడవు. మొదటి అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ बाबू की जय. बाबा साई बाबा, 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 साई
బాబా సాయి 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 బాబా Bye.
जमाना जाना
तुमने जगत प्रसार सबरे जोत जमाना साई रहम नजर करना बच्चों का पालन करना साई रहम नजर करना बच्चों का पालन करना मैं अंधा हूँ बंदा आपका मुझसे पद दिखलाना मैं अंधा हूँ बंदा आपका मुझसे पद दिखलाना साई रहम नजर करना बच्चों का पालन करना साई रहम नजर करना बच्चों का पालन करना दास कनूतर अब क्या बोलूं पक गई मेरी रसना दास कनूतर अब क्या बोलूं पक गई मेरी रसना साई रहम नजर करना बच्चों का पालन करना साई रहम नजर करना बच्चों का पालन करना मोना जरूर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई मोना जरूर करो मैं अंधा बंदा तुम्हारा मैं अंधा बंदा तुम्हारा मैं ना जानू मैं ना जानू अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई मोना काली जमाना मैंने गमाया काली जमाना मैंने गमाया सारिया तिलका सारिया तिलका सारिया तिलका तुम्हारे ना कोई तेरा मोना तिलका तेरा मोना तिलका अब मोरे साई तुम्हारे ना नहीं मुझे माँ बाप भाई मोना तिलका अपने नसीब का जादू करो है अपने नसीब का जादू करो है मालिक मारे मालिक मारे मालिक मारे तुमा बाबा साई तेरा मोना तिलका तेरा मोना तिलका अब